హలో హాయ్ నమస్తే. స్టోరీలో క్యారెక్టర్ గురించి మళ్ళీ చెప్పమన్నారు. ఏం టెన్షన్ పడొద్దండి. కథలో పాత్రలు ఉంటాయి, పాత్రలకు పాత్ర చిత్రణ ఉంటుంది, పాత్రకు లక్షణాలు ఉంటాయి. ట్రైట్, క్యారెక్టర్, క్యారెక్టరేషన్, క్యారెక్టర్ ట్రైట్, ఈ మూడు రాసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనం ఆ కథకు పాత్రకు సంబంధించిన డ్రామాటిక్ నీడ్ అని చెప్పాను, పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను, యాటిట్యూడ్ చెప్పాను, చేంజ్ చెప్పాను, అవి రాసుకోవాలి. తర్వాత ఇన్నర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఎలాగైతే ఉంటాయో అలాగే మనసు లోపల విషయాలు రాయాలి. ఫిజికల్గా రాయాలి, ఇంటర్నల్గా రాయాలి. సింపుల్. అంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్. మామూలుగా ఒక ఇల్లు చూసినప్పుడు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఎలా అంటామో, ఒక పాత్ర చూసినప్పుడు కూడా ఇంటర్నల్ ఎలాంటి వాడు, తర్వాత ఎక్స్టర్నల్ చూడడానికి ఎలా కనబడుతున్నాడు, అవి రెండు కూడా మెన్షన్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ క్యారెక్టర్ వస్తుంది. అలానే క్యారెక్టర్ స్కెచ్లు చేస్తారనమాట. కాబట్టి ఇంటర్నల్ క్యారెక్టర్ రాయాలి, ఎక్స్టర్నల్ క్యారెక్టర్ రాయాలి. క్యారెక్టర్, క్యారెక్టరేషన్, క్యారెక్టర్ ట్రైట్, ఇవన్నీ రాసుకుంటూ రావాలి. ఇంటర్నల్ రాయాలి, ఎక్స్టర్నల్ కూడా రాయాలి. ఆ పాయింట్స్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పాయింట్స్ మళ్ళీ ఇంకోసారి వివరిస్తాను. ప్లీజ్ మీరు నోట్ చేసుకుంటే ఈ పాయింట్లన్నీ మీకు అర్థమవుతాయి.